తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేస్తున్న నేటి కాలంలో తల్లి మాటను శాసనంగా పాటిస్తున్నాడు నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు. ఎప్పుడూ తాను పుట్టక ముందు అమ్మవారికి తల్లి మొక్కిన మొక్కును తీర్చి శభాష్ అనిపించుకున్నాడు ఈ అభినవ శాతకర్ణుడు. వివరాల్లోకి వెళితే నెల్లూరు మూలాపేటకు చెందిన నెల్లూరు ఉపేంద్ర సులోచన దంపతులకు మొదట్లో సంతానం కలగలేదు. దీంతో సులోచన ఇరుకలల పరమేశ్వరి అమ్మవారికి సంతానం కోసం పూజలు నిర్వహించేవారు. తనకు సంతానం కలిగితే పరమేశ్వరి అమ్మవారి అలంకరణతో ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకొస్తానని మొక్కుకున్నారు. మొక్కు అనంతరం సులోచనకు భానుప్రకాష్ సంతానంగా కలిగాడు. భానుప్రకాష్ కు ఈ నెల 7వ తేదీన వివాహం జరగనుంది. ఈ క్రమంలో 25 ఏళ్ల తర్వాత తల్లి మొక్కును తెలుసుకున్నాడు భానుప్రకాష్. హార్డ్వేర్ ఇంజనీర్ అయిన భానుప్రకాష్ తల్లి మొక్కును తీర్చాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం అమ్మవారి అలంకరణ చేయించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుండి అమ్మవారి అలంకరణతో మేళ తాళాలతో ఊరేగింపుగా ఇరుకలల అమ్మవారి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించి అనంతరం తల్లి మొక్కు తీర్చాడు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ తల్లి మొక్కు తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మీ వంశం మొత్తం ఇట్లా చేస్తారా? లేదు లేదు, ఇదే ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో అమ్మవారికి చేయటం ఫస్ట్ టైం. ఇదే నేనే వేయడం. అమ్మగారు చిన్నప్పుడు మొక్కున్నారు, మొక్కున్నారు. అందుకోసంగా ఈ రోజు నా పెళ్లికి ముందుగా ఈ ఘట్టం అనేది దీన్ని ఘట్ట మహోత్సవం అంటారు. మీరు చెప్పండి. అబ్బాయికి పెళ్లి కుదిరింది, ఇప్పుడు చేసి ఆ అబ్బాయి రేపు 7వ తేదీ పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ తల్లికి మొక్కు కూడా చెల్లించుకుంటున్నాడు.